నేను వెళ్ళి కనపడేదో హడావుడి చేసి రాండని ఎక్కడెక్కడ ఆ సంఘంలో నలుగురు నా సంఘంలో నలుగురిని కోడేసింది కాదు. ఒక కుటుంబాన్ని ఆధారం చేసుకొని ఒక దైవజనుడు వెళ్ళి, అది ఈపూరు ప్రాంతంలో మందిర ప్రతిష్టారాధన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మామూలు జల్ల భారీ కార్యక్రమం జరిగింది అక్కడ. నా పక్కన ఇటు పక్కన ఉన్నాడు ఆయన నాగేశ్వరరావు, అది మందిరం. ఇది రైట్ సైడ్ కిరణ్ పక్కన ఉన్నాడు. భార్య బిడ్డలు నేసుకొని రాత్రి పగలు తేడా లేకుండా అడవిలాగా ఉంటుంది దారి. వెళ్ళాడు, సావో బతుకో తేడా లేకుండా వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడు ఆయన్ని కృప చూపి అంత ఘనంగా నిలబెట్టాడు, వాడుకుంటా ఉన్నాడు అక్కడ. ఏదో నేను పోయి కనబడి హడావుడి చేసి సంఘాల్లో ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి కూర్చోబెట్టింది కాదు. ఒక కుటుంబాన్ని ఆధారం చేసుకుని ఒక దైవజనుడు వెళ్తాడు. వెళ్ళక ముందు దైవజనుడు ఇక్కడ అనుభవం పొందుతాడు. ఇక్కడ సన్నిధిలో ఉపచారకుడుగా ఉంటాడు, పరిచారకుడుగా ఉంటాడు, ఉపదేశాన్ని నేర్చుకుంటాడు, తను కూడా బోధించడం మొదలు పెడతాడు. ఉపదేశ క్రమం, వ్యవహారం, మనుషులతో నడుచుకునే తీరు, దేవునితో నడుచుకునే తీరు, సంఘంలో నడుచుకునే తీరు అన్నీ నేర్చుకొని ఒక కుటుంబాన్ని ఆధారం చేసుకొని వెళ్ళి ఆ ఒక కుటుంబాన్ని బలపరుచుకొని ఇంకొక కుటుంబం ఆ విధంగా. ఆవగింజ అన్నిటికంటే చిన్నది, కానీ అది నాటబడినప్పుడు మొక్క లేచినప్పుడు ఫస్ట్